నష్టప్రాయేషు అభద్రేషు శృతి. నష్టప్రాయేషు అభద్రేషు, మనలో ఉన్నటువంటి అభద్రాలన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడు? నిత్యం భాగవత సేవ, రోజు భాగవతాన్ని సేవించాలి. మీరు ఈ గ్రంథం తీసుకున్న విషయము మంచి విషయం ఏమి, కానీ దీన్ని రోజు చదవడం అనేది ఉన్నతమైన విషయం. చాలామంది మంచి పనులు చేస్తారు, ఉన్నతమైన పనులు చేస్తారా అది ప్రశ్న. ఈ గ్రంథాలు తీసుకోవడం మంచి పని, మంచి విషయం. దాన్ని రోజు చదవడం ఉన్నతమైనది. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి విషయాన్ని మీరు చేయండి. ప్రతిరోజు కూడా భాగవతాన్ని మీరు చక్కగా చదవండి. ఆ భాగవతం అనేటువంటిది సాక్షాత్తు మనకి శాస్త్రంలో చెప్పారు, శ్రీ లక్ష్మీనారాయణ శాలిగ్రామంతో సమానం. అంటే శ్రీ లక్ష్మీనారాయణ శాలిగ్రామం, నిజంగా శాలిగ్రామం ఇంట్లో ఉందనుకో అది ఉండకూడదు. జనరల్గా ఉందేనంటే కూడా అది ఇల్లు అని చెప్పలేము కదండి, కోవిలంగా. ఎందుకని రోజు 5 సార్లు నైవేద్యం పెట్టాలి, ఒకసారి అభిషేకం చేయాలి. అలా మనం శాలిగ్రామాన్ని పూజించడం మన వల్ల కాదు. కానీ అవి ఏమీ లేకుండా శ్రీమద్ భాగవతాన్ని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు శాలిగ్రామాన్ని 5 సార్లు నైవేద్యం పెట్టి ఒకసారి అభిషేకం చేసుకున్నంత ఫలితంగా రోజు ఆ భాగవతం చదివితే చాలు. భాగవతం ద్వారా ఏమవుతుంది? సద్యో హృద్య అవరుధ్యతే అత్ర శుశ్రూషు విస్తక్షణ. తక్షణమే నీ హృదయంలో భగవంతుడు సుప్రతిష్ఠితమవుతాడు. భాగవతం మొదటి స్కందం 1వ అధ్యాయం 2వ శ్లోకం. అదేనా? ఎందుకని ధర్మ పురోగృత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతం వేద్యం వాస్తవం అత్ర వస్తు సేవతం తాపత్రయోన్మూలనం. మనకి తాపత్రయాలన్నీ తీసేస్తుంది. శ్రీమద్ భాగవతే మహాముని కృతే, మహాముని అయిన వ్యాసదేవుడు రచించినటువంటి శ్రీమద్ భాగవతం ఉండగా ఇంకా వేరే గ్రంథం అవసరమే ఉంది? శ్రీమద్ భాగవతే మహాముని కృతే, తర్వాత కింవా పరైరీశ్వర, కింవా పరై, మళ్ళీ పరాయిదంతా దేనికి పని? నీకు నీ దగ్గర ఉండదు. మళ్ళీ కింవా పరైరీశ్వర, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నీకు భాగవతం ఒకటి చాలు కదా. సద్యో హృద్య, ఈ చదివితే ఏమవుతుంది? సద్య హృద్య అవరుధ్యతే అత్ర కృతిభి శుశ్రూషు విస్తక్షణ. హృదయంలో భగవంతుడు, దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సుప్రతిష్ఠితమవుతున్నాడు. చాలా పెద్ద మాట, నాలుగు పోయినా చాలా పెద్ద మాట. భగవంతుడు హృదయంలో సుస్థాపితం అవుతాడు అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఎలాంటి స్థితిలో భగవంతుడు మర్చిపోలేము. ఎట్లాంటి స్థితిలో, అది ఏదైనా స్థితి కానీ, సుఖమైన రాని, దుఃఖమైన రాని, లాభమైన రాని, నష్టమైన రాని, జయమైన రాని, అపజయమైన నువ్వు మర్చిపోగలుగుతావు. అభిమానం రాని, అవమానం రాని, అది సుప్రతిష్ఠితం అంటే. అది దేనివల్ల సాధ్యమో? భాగవతం వల్ల సాధ్యం. అలాంటి భాగవతం మీ ఇంట్లోకి రావడం కృష్ణమైన మా చాలా చాలా అదృష్టము. మీరు దీన్ని రోజు చదివేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు చదవాలి రోజు అని చెప్పి మేమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ భాగవత పుస్తకాలన్నీ అందరూ ఒకటి పట్టుకొని దాని పైకి చూపించి గట్టిగా 3 సార్లు హరే కృష్ణ మంత్రం అందరికి ఇవ్వండి. అందరికి ఇవ్వండి. బాబు భిన్న అవసరం ఓపెన్ వద్దు, అట్లనే చక్కగా పట్టుకోండి. ఇంట్లో భాగవతం చూపిస్తే మంచిది. శంకరమ్మ ఏ విధంగా నీకు కృష్ణుడు భాగవత రూపంలో కూడా వచ్చాడు. సరే అవును, ఆమె ఇక్కడ మిస్ అయింది. అందుకే పేరు వచ్చింది. ఎంత పట్టుకోండి ఇద్దరు కదా. హరే కృష్ణ హరే కృష్ణ, పట్టుకొని చూపించండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ 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 కృష్ణ, హరే 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 హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ 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 రామ, హరే 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 హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ 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 కృష్ణ, హరే 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 హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ 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 రామ, హరే 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 హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ 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 కృష్ణ, హరే 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 హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ 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 రామ, హరే 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 హరే. భాగవతం నుండి చివరి శ్లోకం చెప్తాను, అది మీరు అందరూ చెప్పండి. అట్లే పట్టుకొని భాగవతం. నామ సంకీర్తనయస్య నామ సంకీర్తనయస్య నామ సంకీర్తనయస్య నామ సంకీర్తనయస్య సర్వ
సర్వపాప సర్వపాప ప్రణాశనం ప్రణాశనం ప్రణమో ప్రణమో దుఃఖశమన దుఃఖశమన తం నమామి తం నమామి హరిం పరం. హరిం పరం. ఇది 18,000 శ్లోకాలు ఉంటాయి మొత్తం భాగవతం. ఆ 18,000లో 18,000వ శ్లోకం అంటే లాస్ట్ శ్లోకం ఏం చెప్తుందంటే, ఏ ఇంట్లో అయితే నామ సంకీర్తన జరుగుతుందో ఆ ఇంట్లో సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. ఏ ఇంట్లో అయితే పొద్దున్న లేచి భగవంతుడికి శ్రీహరికి మొక్కి భాగవతం చదువుతారో ఆ ఇంట్లో ఏ రకమైన దుఃఖం ఉన్నా కూడా దూరం అవ్వాల్సిందే. ఇది భాగవతంలో చివరి మాట. అందువల్ల శ్రీమద్ భాగవతం కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. శీల ప్రభుపాదికి జై. జై. గో ప్రేమానంది. హరి హరి బోల్. హరే కృష్ణ. మాతాజీ ఇచ్చింది. మాత దగ్గర హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. చెప్తాను సౌండ్ జరిగిపోతుంది